బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ మాజీ మంత్రి సిద్దిపేట ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. పేద విద్యార్థి చదువు కోసం తన ఇల్లునే తనఖా పెట్టారు. పీజీ విద్య కోసం ఒక విద్యార్థికి 20 లక్షల లోన్ అవసరమైంది. ఆ లోన్కు సంబంధించి ఆయన దగ్గరికి ఆ నోటీస్ వచ్చినప్పుడు, ఆ అంశం వచ్చినప్పుడు వారితో మాట్లాడి, ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి దానికి సంబంధించిన లోన్ శాంక్షన్ చేయించే క్రమంలో ఆయన ఇల్లును తాకట్టు పెట్టిన ఆ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మమత అనే ఆ పీజీ విద్యార్థి తనకు ఎంట్రన్స్లో తనకు సీటు వచ్చింది. సీటు వచ్చిన తర్వాత తాను ఆ సీట్లో పొందాలంటే ప్రతి ఏటా 7.50 లక్షల రూపాయలను ఏదైతే హాస్టల్ ఫీజుతో పాటు తన ట్యూషన్ ఫీజు కింద కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ కోసం తమ పేద కుటుంబం బ్యాంకు దగ్గరికి వెళ్ళినప్పుడు 20 లక్షల లోను అనేది మామూలు విషయం కాదు. దానికి సంబంధించిన దానికి వ్యాలిడిటీ చేసే ఏదైనా ఒక ఆస్తిని తమ ప్రాపర్టీని తమ దగ్గర తాకట్టు పెట్టాల్సిందిగా బ్యాంకు సిబ్బంది చెప్పారు. దాంతో తమకు అంత స్తోమత లేదన్న విషయం తమకు తెలుసు కాబట్టి మమత తండ్రి రామచంద్రన్ నేరుగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అయితే ముందస్తుగా హరీష్ రావు గురించి అందరికీ తెలిసిందే. పేదలను హక్కులా చేర్చుకుంటారన్న విషయం, ఆయన పట్ల ఎంతో సానుభూతి ఉంటుంది పేదల పట్ల అన్న విషయం కూడా చాలామందికి తెలిసిన విషయమే. ఇదే విషయాన్ని మమత తండ్రి తన దృష్టికి తీసుకువెళ్ళగానే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు, అధికారులతో మాట్లాడారు. ఇక తన చదువు కోసం, మమత చదువు కోసం, పీజీ చదువు కోసం 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్కు ఇప్పించేందుకు ఆయన పూనుకున్నారు. ఈ క్రమంలో సిద్దిపేటలో ఉన్న తన ఇంటిని బ్యాంకుకు తాకట్టు పెట్టి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ను అమ్మాయికి ఇప్పించారు. అంతేకాకుండా ట్యూషన్ ఫీజు కింద 1 లక్ష రూపాయల నగదును, చెక్కును కూడా ఆమెకి ఇచ్చినట్టయితే తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద సిద్దిపేట ఎమ్మెల్యే గారి మంచితనం మరొకసారి బయటపడిందని ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే దీని వెనకాల రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు కొట్టిపడేస్తున్నప్పటికీ సిద్దిపేట ఎమ్మెల్యేగా సిద్దిపేట ప్రజలకు తానేంటో తెలుసు అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు అయితే పెద్ద మొత్తంలో చెప్తా ఉన్నారు. మొత్తం మీద హరీష్ రావు చేసింది ఒక మంచి విషయము, ఇది ఒక గొప్ప విషయంగా అభివర్ణిస్తూ ఉన్నారు. ఒక పేద విద్యార్థి చదువు కోసం హరీష్ రావు గారు తన ఇంటినే బ్యాంకులో తాకట్టు పెట్టడం అనేది మామూలు విషయం కాదు. దీనిపైన ప్రతి విమర్శలు వస్తాయని తెలిసినప్పటికీ కూడా తాను ఏదొక మంచి పనికి పూనుకోవడం అనేది ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా ఈయన తీసుకుంటున్న నిర్ణయాలు 10 మందికి ఆదర్శంగా ఉంటాయనేది ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు అయితే చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఆయన 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ కోసం తన ఇంటిని తాకట్టు పెట్టడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఖచ్చితంగా పేద విద్యార్థిని వారి కుటుంబంలో కూడా, వారి కుటుంబం కళ్ళల్లో కూడా ఆనందాన్ని అయితే మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఒక పేద విద్యార్థిని కోసం ఎమ్మెల్యే అండగా నిలబడడం అనేది అది మామూలు విషయం కాదు. మామూలుగా ఎవరైనా ఆర్థిక సాయం కోసం లేదంటే చదువు కోసం సంబంధించి ఏదైనా సాయం కోసం వస్తే తమకు తోచింది ఇచ్చి తానని మొత్తం ఎంత వీలైతే అంత పెద్ద మొత్తంలో పబ్లిసిటీ చేసుకున్న ఎమ్మెల్యేలను చూసాము, మంత్రులను చూసాము. కానీ ఒక విద్యార్థి లోను కోసం, ఒక విద్యార్థికి సంబంధించిన ఎడ్యుకేషన్ లోన్ కోసం తన సొంత ఇంటిని తాకట్టు పెట్టిన ఈ మాజీ మంత్రి ఎమ్మెల్యే మాత్రం హరీష్ రావు గారే ఆ చరిత్రలో నిలిచిపోతారు అనేది ఈ సంఘటనతో చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఇది ఖచ్చితంగా హర్షించదగినది. 10 మంది ఎమ్మెల్యేలకు కూడా ఇది స్ఫూర్తిదాయకంగా ఉండబోతుంది. ప్రజాప్రతినిధులు అంటే కేవలం ప్రతిపక్షాలపైన లేదంటే పాలక పక్షాలపైన విరుచుకుపడము, విధానాలపైన మాట్లాడము, సంక్షేమ పథకాలపైన మాట్లాడడం మాత్రమే కాదు, ప్రజానికం తమ తాలూకాలో, తమ నియోజకవర్గంలో ఉన్న ప్రజల బాగోగులు చూసిన వాడే నిజమైన ప్రజానాయకుడు అనేది మరొకసారి హరీష్ రావు గారు అయితే నిరూపించారు. ఖచ్చితంగా సిద్దిపేట జిల్లాలో ఆయన అఖండంగా ఎందుకు ఆయన ట్రబుల్ షూటర్ అంటుంటారు, ఆయన నిలబడ్డప్పుడు ప్రత్యర్థులు ఎందుకు గడగడ వణికిపోతుంటారు, హరీష్ రావు గారితో నిలబడాలంటే ఎందుకు ఇక ఓడిపోతామన్న ఒక నమ్మకంతో నిలబడుతూ ఉంటారు అనేది ఇలాంటి ఒక సంఘటనలు బయటకు వచ్చినప్పుడు చాలా క్లియర్గా అర్థమైపోతూ ఉంది. ప్రతి కార్యకర్తకు, ప్రతి విద్యార్థికి, ప్రతి ఓటరుకు ఆయన అందుబాటులో ఉంటారు. కాబట్టే సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు గారు మొత్తం మీద ట్రబుల్ షూటర్గా ఆయన నిలిచిపోయారు. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకు అఖండమైన మెజారిటీ వస్తుందని ఇప్పటి నుంచే సిద్దిపేట ప్రజానికం చెప్పగలుగుతుంది. అంటే అందుకు సిద్దిపేట ప్రజలను ఆయన హక్కున తెరుచుకోవడం, అక్కడున్న కష్టాలను ఆయన తీర్చడంలో ఆయన భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సిద్దిపేట ప్రజలను ఆయన కడుపులో పెట్టుకొని చూసుకుంటారన్న కొన్ని వార్తలు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి.
అంతేకాదు ఆయన ఇంటి దగ్గర ఎప్పుడు 1000 మంది కార్యకర్తలు ఉంటారు, 1000 మందికి ఆయన భోజన సదుపాయాలను కూడా కల్పిస్తారు అన్న కొన్ని వార్తలు కూడా మనం విని ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా సిద్దిపేట ప్రజలకు హరీష్ రావు గారు ఎప్పుడు అండగా ఉంటారు అని అనేదానికి నిదర్శనంగా ఈ సంఘటనను చూడొచ్చు అనేది బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. కానీ దీంట్లో రాజకీయ కోణం ఉంటుంది అనేది కూడా కొంతమంది ఇటు పాలకపక్షాలైన కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ నేతలు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక కుటుంబానికి, ఒక పేద విద్యార్థికి మంచి జరిగేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేస్తున్న ఒక ప్రయత్నాన్ని అందరూ స్వాగతించాలి, ఆయన చేస్తున్న చర్యను అందరూ హర్షించాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిజంగా ఒక స్ఫూర్తిదాయకమైన సంఘటన. ఒక పేద విద్యార్థిని కోసం హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యేగా ఉన్న హరీష్ రావు గారు అండగా నిలబడడం అనేది ఇది అందరూ హర్షించదగిన విషయం. ఇది సమాజంలో కూడా ఒక మంచికి శ్రీకారం చుట్టేలా ఉన్నది. ఇలాంటి సంఘటనలు అందరూ ఆదరించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆయనకు నిరాజనాలు అయితే వస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఇలాంటి ఘటనలపైన ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే పెద్ద ఎత్తున పాజిటివ్గా తీసుకున్నప్పటికీ కాంగ్రెస్ నేతలు కాస్త వీటిని తోసిపుచ్చుతున్నారు. దీని వెనకాల రాజకీయం ఉంటుంది, రాజకీయ కోణం ఉంటుంది. కాబట్టే రాజకీయంగా ఆయన ప్రయోజనం పొందడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారనేది కాంగ్రెస్ నాయకుల వాదన. కానీ ఎంతమంది మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు రాజకీయ ప్రయోజనాలు పొందొచ్చు అని తెలిసినప్పుడు మరి ఎంతమంది ముందుకు వస్తున్నారు, ఎంతమంది చేయడానికి ముందుకు వస్తున్నారు? ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో పేద విద్యార్థులు ఉంటారు. పేద విద్యార్థుల కోసం డబ్బు అవసరం అవుతుంది, ఒక మాట అవసరం అవుతుంది. కానీ ఎంతమంది ఎమ్మెల్యేలు తమకు ఆసరాగా నిలబడుతున్నారు, తమకు అండగా నిలబడుతున్నారు అనేది తామే ఎవరైతే విమర్శిస్తున్నారో తామే ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు అయితే చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ హరీష్ రావు గారు చేసిన ఈ మంచి పనిని స్వాగతించాల్సిందే అని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో అయితే దీనికి సంబంధించిన వార్తలు వెలువెత్తుతున్నాయి. చూడాలి మరి దీనిపై ఇటు ప్రతిపక్షాలు కానీ ఇటు పాలకపక్షాలు కానీ ఏ విధంగా స్పందిస్తాయి అనేది వేచి చూడాలి. మొత్తానికి హరీష్ రావు గారు చేసిన పని అయితే హర్షదాయకం. హరీష్ రావు గారు చేసిన పని ఖచ్చితంగా గర్వించదగలిసిందే, అందరూ ఆహ్వానించదగలిసిందే అని చెప్పేసి అందరూ అయితే మాట్లాడుతూ ఉన్నారు.